లాస్ట్ వీడియోలో స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ మూతపడితే పెట్రోల్ 200 రూపాయలు అవుతుందని చూసాం కదా. కానీ దీనికి బదులుగా ఇండియా చేతులు కట్టు కూర్చోలేదు. ఆల్రెడీ 3 మూవ్స్ చేసింది. ఫస్ట్ మూవ్, అందరూ అరబ్ ఆయిల్ మీద డిపెండ్ అవుతుంటే మన ఇండియా మాత్రం సైలెంట్ గా రష్యా దగ్గరికి వెళ్ళింది. 2022కి ముందు రష్యా దగ్గర నుంచి మన ఇండియా 2% ఆయిల్ మాత్రమే కొంటే ఇప్పుడు రష్యా దగ్గర నుంచి ఏకంగా 40% ఆయిల్ కొంటుంది. సెకండ్ మూవ్, రేపు సడన్ గా వారుస్తే ఏంటి పరిస్థితి? ఇదే విషయాన్ని మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఆలోచించింది. అందుకే విశాఖపట్నం మరియు మ్యాంగళూరులో భూమి అడుగు భాగాన సీక్రెట్ ఆయిల్ రిజర్వ్స్ కట్టింది. ఒకవేళ ఎమర్జెన్సీ కర్ఫ్యూ సిచ్యువేషన్ వచ్చిందనుకో, బయట నుంచి ఒక్క చుక్క ఆయిల్ రాకపోయినా సరే 90 రోజులు మనం రన్ చేయొచ్చు. ఇంకా థర్డ్ మూవ్, ఇతర దేశాల ఆయిల్ అవసరం మనకు వద్దు అని చెప్పి పెట్రోల్లో 20% ఇథనాల్ మిక్స్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇథనాల్ మిక్స్డ్ వెహికల్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఎన్నడూ లేని విధంగా ఈవీ వెహికల్స్ ని బాగా పుష్ చేస్తున్నారు. ఆయిల్ మీద డిపెండెన్సీ నెమ్మదిగా తగ్గిస్తూ వస్తున్నారు. ఇది మన ఇండియా ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుంది. క్లియర్ గా చెప్పాలంటే గొడవేమో వాళ్ళది, కానీ ప్రిపరేషన్ మాత్రం మంది. మన పరిస్థితి ఏంటంటే అమెరికాతోనేమో ఫ్రెండ్షిప్, అలాగే రష్యాతో బిజినెస్, ఇరాన్తోనేమో న్యూట్రల్. ఎవరికి పూర్తి ఎనిమి కాదు, అలాగే ఎవరితో పూర్తిగా ఫ్రెండ్షిప్ లేదు. అదే మన ఇండియన్ గవర్నమెంట్ ఆడుతున్న గేమ్. ఇది బాగా వర్కౌట్ అవుతుంది కూడా.